హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫాదర్స్ డే సందర్భంగా జాను స్టేజ్ మీద యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ గెస్ట్గా వచ్చిన మిత్ర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పి మిత్రని జాను పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర గారి అమ్మగారైన అరవింద మాలిని గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడ్ని కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక వాళ్ళిద్దరిని చూసి లక్ష్మి అంటే మిత్ర గారిని ఇక్కడికి స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జాను, మీలో కొంతమందికి ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది. మిత్ర గారి కూతురు లక్కీ కూడా ఇదే స్కూల్లో చదువుతుంది. లక్కీని కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దామని జాను అంటూ ఉంటే లక్కీ కూడా స్టేజ్ మీదకి వస్తుంది. ఇక మిత్ర చాలా ప్రేమగా లక్కీని దగ్గరికి తీసుకుంటాడు. లక్కీ, బిజినెస్ మెన్గా మీ ఫాదర్ ఏంటో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఆయన ఫాదర్గా ఇంట్లో ఎలా ఉంటారో మా అందరికీ చెప్పవా అంటూ జాను మైక్ని లక్కీకి ఇస్తుంది. ఇక దాంతో లక్కీ మిత్ర గురించి స్టేజ్ మీద ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరికంటే మా నాన్న అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. మా నాన్నకు చెప్పకుండా నేను చిన్న పని కూడా చేయను. మా నాన్న అంటే నాకు ప్రాణం. ఆయనకు చిన్న దెబ్బ తగిలినా కూడా నేను తట్టుకోలేను. ఆయనకు కూడా నేనంటే పంచ ప్రాణాలు అని చెప్పి అలా లక్కీ మిత్ర గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటే లక్కీ మిత్ర కూతురు అని తెలుసుకొని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, లక్కీ మిత్ర గారి కూతురా? మరి ఆ రోజు మనీషాకి మిత్ర గారికి ఇప్పటి వరకు పెళ్లి జరగలేదని అత్తయ్య గారు అన్నారు కదా, మరి అలా అయితే లక్కీ కన్న తల్లి ఎవరు అని చెప్పి లక్ష్మి అలా ఆలోచిస్తూ ఉంటుంది. జాను లక్కీతో, వావ్ లక్కీ, మీ ఫాదర్ గురించి ఎంత గొప్పగా చెప్పావు, అందరూ క్లాప్స్ కొట్టండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అంతా కూడా లక్కీకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఫాదర్స్ డే అయిపోవడంతో ఇక అంతా కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత కూడా లక్కీ గురించి మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మిత్ర గారికి లక్కీ అంత పెద్ద కూతురు ఎలా ఉంది? అందరూ నేను చనిపోయానని అనుకుంటున్నారు. నేను చనిపోయిన తర్వాత మిత్ర గారు మరొక పెళ్లి చేసుకోలేదు. మరి అలా అయితే లక్కీ ఎవరు? ఎలాగైనా సరే లక్కీ గురించి తెలుసుకోవాలి. జున్నుని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ జున్నుకి సారీ చెబుతూ, సారీ జున్ను, అర్జెంటుగా ఫోన్ రావడం వల్ల నేను అక్కడి నుండి చెప్పకుండానే వచ్చేయాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే ఇట్స్ ఓకే బాబా అని జున్ను అంటూ ఉంటాడు. అమ్మా, ఏంటమ్మా నువ్వు కూడా అసలు లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేద్దామంటే అసలు కనిపించకుండా ఎక్కడికెక్కడికో దూరంగా వెళ్ళిపోయావేంటి అని జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, అది కాదు జున్ను, నాకు ఈరోజు అంతా ఎందుకో కాస్త హెడ్ఏక్గా అనిపించింది, అందుకే నేను వాళ్ళ దగ్గరికి రాలేకపోయాను, సారీ ఏమనుకోకు అని అంటూ ఉంటే ఏంటమ్మా నీకు హెడ్ఏక్గా ఉందా, ఇప్పుడు ఎలా ఉంది అని జున్ను కంగారుగా అడుగుతూ ఉంటే ఇప్పుడు నాకు బాగానే ఉందిరా అని చెప్పి, అవును జున్ను, లక్కీ వాళ్ళ ఫాదర్ మిత్ర గారే కదా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా, ఆయన అంటే లక్కీకి ఎంతో ప్రాణం, కానీ నాకు మాత్రం ఆయన అంటే కోపం, ఎప్పుడు కూడా బాగా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అని జున్ను అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, తప్పు జున్ను, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. సారీ అమ్మా అని చెప్పి జున్ను, అసలు ఆయనతో నువ్వు కూడా ఒకసారి మాట్లాడితే ఆయన గురించి నీకు కూడా తెలుస్తుంది, అంత పొగరుగా బిహేవ్ చేస్తారు అని జున్ను అంటూ ఉంటే జున్ను, నీకు ఇప్పుడే చెప్పాను కదా తప్పు, అలా మాట్లాడకూడదు అని చెప్పి లక్ష్మి జున్నుని ఆపుతూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇంతకీ లక్కీ వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుంటారు, నువ్వు అవన్నీ చూసావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో జున్ను, లేదమ్మా, అసలు లక్కీ కూడా వాళ్ళ అమ్మగారు ఎవరో కూడా తెలీదు, ఇప్పటి వరకు వాళ్ళ అమ్మగారిని చూడలేదట అని జున్ను అంటూ ఉంటాడు. అదేంటి, వాళ్ళ అమ్మగారిని లక్కీ చూడకపోవడం ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటే ఏమో అమ్మా, అంతకు మించి నేను కూడా లక్కీని ఎప్పుడు కూడా అడగలేదు అని, అడిగితే తను ఫీల్ అవుతుంది కదా అందుకే అని చెప్పి జున్ను అంటూ ఉంటే సరే జున్ను, నువ్వు ఫ్రెష్ అయ్యరా, నీకోసం ఏవైనా స్నాక్స్ చేసి పెడతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది.
ఇక ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి కూడా అసలు లక్కీకి తన కన్న తల్లి ఎవరో తెలియకపోవడం ఏంటి అని చెప్పి లక్ష్మి ఆలోచనలో పడుతుంది. మరోవైపు మిత్ర వాళ్ళ ఇంట్లో మిత్ర వాళ్ళు కూడా స్కూల్ నుండి తిరిగి ఇంటికి వస్తారు. ఫాదర్స్ డే చాలా బాగా జరిగింది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ నాన్న, ఈరోజు నీ వల్ల నాకు 3 గిఫ్ట్స్ వచ్చాయి అని లక్కీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నీ వల్ల జున్ను కూడా గిఫ్ట్స్ వచ్చాయని లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర, అవును లక్కీ, అసలు ఆ జున్ను వల్ల ఫాదర్ అర్జున్ ఏంటి అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు? ఒకవేళ అతను కూడా ఉండుంటే జున్ను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ, అయ్యో నాన్న, అర్జున్ అంకుల్ జున్నుకి ఫాదర్ కాదు, జున్ను వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా అర్జున్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అంతే అని లక్కీ అంటూ ఉంటే, ఏంటి అర్జున్ జున్ను వాళ్ళ ఫాదర్ కాదా? మరి జున్ను వాళ్ళ ఫాదర్ ఎవరు ఇంతకీ అని మిత్ర అంటూ ఉంటే, ఏమో నాన్న, జున్ను వాళ్ళ ఫాదర్ ఎవరో నాకు తెలీదు, జున్ను కూడా ఆయన ఎలా ఉంటాడో కూడా తెలీదట. చిన్నప్పటి నుండి జున్నుకి ఆయన అంటే ఎంతో కోపమని లక్కీ అంటూ ఉంటుంది. ఇక దాంతో అరవింద మిత్ర ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి జున్ను వాళ్ళ అమ్మగారు కూడా ఈరోజు ఎక్కడ కనిపించలేదేంటి, ఆవిడ ఈరోజు స్కూల్కి వచ్చారా అని అరవింద అడుగుతూ ఉంటే, అమ్మ ఈరోజు స్కూల్కి వచ్చింది నానమ్మ, పరిచయం చేద్దామని మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటే ఎందుకో మధ్యలోనే అమ్మ ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోయింది. ఫాదర్స్ డే అయిపోయేంత వరకు కూడా ఎక్కడా కనపడలేదు అని లక్కీ అంటూ ఉంటుంది. కానీ అమ్మ మాత్రం చాలా మంచిది, జున్నుతో పాటు నన్ను కూడా చాలా బాగా చూసుకుంటుంది. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నాకు ఇష్టమైన స్నాక్స్ అన్నీ కూడా అమ్మ చేసి పెడుతుందని లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర, అసలు ఆవిడ ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నాన్న, మీకు జున్ను వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలీదా? ఇప్పుడే నేను చూపిస్తాను అని లక్కీ అంటూ ఉంటే, ఏంటి ఇప్పుడు చూపిస్తావా, ఎలాగే అని అరవింద అంటూ ఉంటుంది. ఇకప్పుడు లక్కీ, నేను మొన్న జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరినీ వీడియో తీశాను, అమ్మని కూడా వీడియో తీశాను, ఇప్పుడు చూపిస్తాను ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకువచ్చి మిత్రకి అరవిందకి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోన్లో అర్జున్ తల్లి జున్ను వీళ్ళంతా కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ వీడియోలో కాఫీ కప్ పట్టుకొని వస్తున్న లక్ష్మి కనిపిస్తుంది. లక్ష్మిని చూడగానే మిత్ర అరవింద ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదిగో ఈవిడే జున్ను వాళ్ళ అమ్మ అని అలా లక్ష్మిని చూపించగానే ఇక అరవింద మిత్ర వాళ్ళు అలా ఫోన్ని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో భాస్కర్ కూడా అక్కడికి వస్తాడు. అంకుల్, మా ఫ్రెండ్ జున్ను వాళ్ళ అమ్మ నాకు కూడా అమ్మే, ఇదిగోండి మా అమ్మని చూడండి అని చెప్పి భాస్కర్కి ఆ ఫోన్లో ఉన్న వీడియోని లక్కీ చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో భాస్కర్ అర్జున్ ఇంట్లో ఉన్న లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి లక్ష్మి ఇక్కడుంది అని భాస్కర్ అంటూ ఉంటే అప్పుడు అరవింద, నీకు లక్ష్మి తెలుసా భాస్కర్ అని అంటూ ఉంటే, తెలియకపోవడం ఏంటి మేడం, అప్పుడు మీరు టీ ఎస్టేట్కి వచ్చినప్పుడు సీమంతం జరిపించింది, డెలివరీకి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది తననే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద మిత్ర ఇద్దరు కూడా షాక్ అవుతూ, ఏంటి ఆ రోజు టీ ఎస్టేట్కి వచ్చినప్పుడు మేము సీమంతం జరిపించింది లక్ష్మి కానీ అంటూ ఉంటారు, మీకు తను తెలుసా మేడం అని భాస్కర్ అంటూ ఉంటే, తెలియడం ఏంటి భాస్కర్, తను మా కోడలు లక్ష్మి అని అరవింద్ అనగానే భాస్కర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనీషా దేవి అని ఇద్దరు కూడా అలా షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులుగా మా కోడలు లక్ష్మి చనిపోయిందని మేమంతా అనుకుంటున్నాం, కానీ దీక్షితులు గారు ఈ మధ్యే మీ కోడలు బతికే ఉంది అరవింద్ అని నాతో చెప్పారు, ఆయన నమ్మకమే నిజమైంది, లక్ష్మి బతికే ఉంది అని అరవింద మిత్రతో, నానా మిత్ర, మన లక్ష్మి బతికే ఉంది అని చెప్పి ఎమోషనల్గా అంటూ ఉంటుంది. భాస్కర్ అరవిందతో, మేడం అయితే మీ సొంత మనవరాల్ని మీరు దత్తత తీసుకుని పెంచుకుంటున్నారన్నమాట అని చెప్పి అంటూ ఉంటే, అవును భాస్కర్, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు వెళ్ళి లక్ష్మిని జున్నుని ఇంటికి తీసుకొని వస్తాను అని అరవింద అంటూ ఉంటే అప్పుడు మనీషా, మరీ బాగుందా ఆంటీ, ఇప్పటి వరకు లక్ష్మి ఈ ఇంటికి గడప తొక్కలేదంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా,
డబ్బున్న అర్జున్ ఆ లక్ష్మికి తగిలాడు కదా, అందుకే లక్ష్మి సంతోషంగా ఆ అర్జున్తో సెటిల్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడుతుంది. ఇంకొక మాట లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర కూడా అవును మామ్, మనీషా చెప్పిన దాంట్లో తప్పే ఉంది. లక్ష్మి బతికే ఉన్నప్పుడు మన దగ్గరికి రావడానికి అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? తను మోసగత్తే, ద్రోహం చేసింది. అందుకే మన ఇంటికి రావడానికి మొహం చెల్లక ఆ అర్జున్తో సెటిల్ అయిందని చెప్పి మిత్ర కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో అరవింద మిత్ర మీద విరుచుకుపడుతూ నాన్న మిత్ర, లక్ష్మి ఏ తప్పు చేయలేదు, అసలు లక్ష్మి ఎంత పెద్ద త్యాగం చేసిందో తెలుసా అంటూ అరవింద లక్ష్మి చేసిన త్యాగం గురించి మిత్రకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర అరవిందతో కలిసి లక్ష్మి కోసం అని చెప్పి అర్జున్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు దేవి అని మనీషా ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు. చూసారా ఆంటీ, నేను లక్ష్మి బతికి ఉందని నాకు కనిపించిందని చెబితే మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, లక్ష్మి బతికి ఉండడమే కాకుండా తనకు కవల పిల్లలు పుట్టారన్న నిజం కూడా మిత్రకు తెలిసిపోయింది. ఇక వీళ్ళంతా ఒకటైపోతే నా సంగతి ఏమవుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అలా మనీషా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.